అందరు కూడా తీయండి. న్యాయాధిపతుల గ్రంథము, పాత నిబంధన 212వ పేజీ. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని మూల వచనముగా చదువుకుందాము. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బుబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయెను. ఒకడు మేక పిల్లను చీల్చున్నట్టు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్న వచన భాగంలో అద్భుతమైన ఒక మాటని మనం ఇది దినమున చదువుకున్నాం. ఈ చదువుకున్న వచన భాగంలో ఒక బలవంతుడు, ఒక శక్తివంతుడి గురించి మనం ఈరోజు ఒక పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ బలవంతుడు అనేటువంటి వ్యక్తిని ఎందుకు వాడానంటే, నిజముగానే ఈ సంసోన్ అనే వ్యక్తి చాలా బలవంతుడు. ఈ సంసోను ఒక దినమున తల్లిదండ్రులతో కలిసి తిమ్నాను అనేటువంటి పట్టణానికి వెళ్ళాడట. ఎక్కడికి? తిమ్నాతు అనే పట్టణానికి వెళ్ళాడు. ఎందుకొరకు వెళ్ళాడు? ఆ తిమ్నాతులో ఉన్నటువంటి ఒక స్త్రీని ఇతడు చూశాడు. చూసి ఆ స్త్రీని నాకు వివాహం చేయండి అని తల్లిదండ్రులతో చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు కలిసి ఆ తిమ్నాతు అనే పట్టణానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. అప్పుడు అంటున్నారు తల్లిదండ్రులు, ఏంది కుమారుడా, వాళ్ళందరూ ఫిలిస్తీయులు, వాళ్ళ కుమార్తెను నువ్వు ఎట్లా ఇష్టపడుతున్నావు? మన పిల్లలు లేరా? మన బంధువుల్లో పిల్లలు కానీ, ఎందుకంటే ఇశ్రాయేలీలు వీళ్ళంతా. ఈ యొక్క సంసోను యొక్క తల్లి తండ్రులు ఇశ్రాయేలీలు, యూదులు అనంటే యూదుల జనాంగంలో నుంచి పిల్లల్ని చేసుకోవాలి. కానీ నువ్వు ఆ ఫిలిస్తీన్ల అన్ని జనుల పిల్లలు నువ్వు ఎందుకు ఇష్టపడ్డావు అంటే, లేదు నాకు ఆ పిల్లే కావాలని తను ఇష్టపడ్డాడు. ఇతడు ఇంతకు ఎవరి కుమారుడు అని మనం ఆలోచన చేస్తే, ఇతని తండ్రి పేరేంటి, తల్లి పేరేంటిది అని మనం ఆలోచన చేసినప్పుడు ఇతని తండ్రి పేరు మాత్రం రాయబడ్డది కానీ తల్లి పేరు రాయబడలేదు. ఇతని తండ్రి పేరు మనోహ, ఆ తల్లి పేరు ఏంటిదో మనకు రాయబడలేదు. ఈ ఇశ్రాయేలు గోత్రములు 12 గోత్రముల నుంచి ఇతడు దాను గోత్రపు సంబంధించిన వ్యక్తి. ఈ మనోహ ఎవరనంటే దాను గోత్రానికి సంబంధించిన వ్యక్తి. ఈ దాను గోత్రము ఎక్కడికి వెళ్ళి ఆరంభమైనది అని మనం ఆలోచన చేస్తే, దాను గోత్రము యాకోబుకు ఉన్నటువంటి 12 మంది కుమారుల్లో ఒక కుమారుని పేరు దాను. ఈ దాను గోత్రం ఎక్కడి నుంచి ఆరంభమైనది అని అంటే, యాకోబు దేవుడిచ్చిన 12 గోత్రాల్లో నుంచి ఒక గోత్రము దాను గోత్రం. కనుక ఈ దాను యాకోబుకు తర్వాత రాహేలుకు ఒక పని మనిషి ఉండేది. రాహేలు కింద దాసిరాలు ఒక దాసి ఉండేది. ఆ దాసికి పుట్టిన వ్యక్తే ఈ గోత్రం. యాకోబుకును రాహేలు కింద ఒక దాసిగా ఉన్నటువంటి ఆ దాసి పేరు బిల్హా. ఏం పేరట? బిల్హా అనేటువంటి ఆమెకు పుట్టిన వ్యక్తి ఒక కుమారుడు పుట్టిండు దానం. మీకు గుర్తు కావాలనంటే ఆది కాండంలోకి వస్తే మీకు దానికి జవాబు దొరుకుతుంది. ఆది కాండం 31వ అధ్యాయం తీయండి.
ఆదికాండము 31వ అధ్యాయంలోకి వస్తే దీనికి జవాబు మీకు కనబడుతుంది. తీశారండి? తీశారండి? 31 అధ్యాయము 30వ అధ్యాయమేనా? సారీ, 30వ అధ్యాయం, 31 కాదు, 30వ అధ్యాయం. 30వ అధ్యాయము 7వ వచనం చూడండి. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై ఆ అక్కతో పోరాడి గెలిచిననుకొని, చూడండి, ఇది ఫస్ట్ 2వ కుమారుడు కదా, మీద చూడండి 3వ వచనం. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును అనగా, ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొర విని నాకు కుమారుని దయచేసిన అనుకొని అతనికి దాను అను పేరు పెట్టెను అన్నాడు. ఇక్కడ దాను అనే పేరు ఆరంభమైనది. వంశములు, యాకోబుకు 12 మంది కుమారులలో ఒక కుమారుని పేరు దాను. ఈ దాను వంశముల నుండి వచ్చిన వ్యక్తే ఈ మనోహ. ఇప్పుడు చూడండి, న్యాయాధిపతులకు రండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలోకి వచ్చినట్టయితే, ఈ 13వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరిరువురికి పిల్లలు లేకుండా చాలా కాలము ఉన్నటువంటి దంపతులు మనోహ భార్యకు. అప్పుడు దేవదూత ఈ యొక్క మనోహ భార్య దగ్గరకు వచ్చి, అమ్మా, నువ్వు గొడ్రాలుగా ఉన్నావు కదా, నీకు చక్కటి కుమారుణ్ణి నేను ఇయ్యబోతున్నాను, నీకు చక్కని కుమారుణ్ణి నేను ఇయ్యబోతున్నాను. ఆ కుమారుడు నీ గర్భమున పుట్టినది మొదలుకొని నీవేమాత్రం మద్యం తాగకూడదు, నువ్వేమాత్రం ద్రాక్ష రసం, చెడు అనేది నీకు రాకూడదు. నీ గర్భముల వాడు పడ్డది మొదలుకొని దేవుని కొరకు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి పురుషుడు. అతని తల మీద మంగలి కత్తిను అసలే పెట్టద్దు, తనకు క్షౌరం అసలే చేయించద్దు. అతడు నాకు నాజీరు చేయబడిన వాడు. నేను అతన్ని తల్లి గర్భంలో వేసిన నాట నుంచి అభిషేకించుకున్నాను. అతడు నాకు ఇష్టమైనటువంటి కుమారుడు. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించడం కొరకు నేను ఏర్పాటు చేసుకున్న నాకు గొప్ప సేవకుడుగా ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని దేవుడు ఆ శ్రీ మనోహ భార్యతో చెప్పినప్పుడు, అప్పుడు ఈ మనోహ దగ్గర లేడు, పరిగెత్తుకొని వెళ్ళాడు. అప్పుడు ఆమె ఉరికిపోయి భర్త దగ్గరికి పోయి చెబుతుంది, అయ్యా, నాకు ఒక దేవదూత కనబడి మన కుమారుడు ఇస్తాడట. ఆ కుమారునికి నేను గర్భమున పుట్టినప్పటి నుంచి పడినాడ నుంచి నేను ద్రాక్షరసం తాగొద్దట, మద్యం తాగొద్దట, చెడు ఏది చేయొద్దట, అతని తల మీద మంగళ కత్తి పెట్టవద్దట, అతడు దేవుని కొరకు పెంచమని చెప్పాడు, దేవునికి అతన్ని తల్లి గర్భములో అభిషేకించుకున్నాడని తన భర్తతో చెప్పినప్పుడు అతడు సంతోషపడ్డాడు. మరొక దినమున నేను అతన్ని చూడలేదు, నాకు మళ్ళీ అతడు కనబడాలి అనుకున్నప్పుడు మళ్ళీ కనబడ్డాడు, మళ్ళీ దర్శనం ఇచ్చాడు. ఉరికెత్తి ఆ భర్తను తీసుకొచ్చి ఆ భర్తకు చూయించింది ఆ దేవదూతను. అతడు చూసి అప్పుడు అతనికి బలి అర్పించాడు. ఆ బలి మండుతుంటే ఆ అగ్ని జ్వాలల మధ్యన ఆయన కనబడి
పరమునకు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఈ సంసోను గర్భంలో పెరిగి పిల్లవాడై పెద్దవాడయ్యాడు. ఆ పెద్దవాడై ఆయన ఎదుగుతున్న సందర్భాలలో అతని మీదికి ఎన్నో మార్లు ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు అతని దగ్గర ఏమి లేకపోయినప్పటికీ ఒక దినమున గాడిద దవడ ఎముకను పట్టుకొని 1000 మందిని అవలీలగా చంపగలిగిన బలము కలిగిన వ్యక్తి. 1000 మందిని అవలీలగా చంపగలిగాడు కేవలం గాడిద యొక్క దవడ ఎముక పట్టుకొని. 300 నక్కలను దొరకబట్టి వాటికి అగ్ని పెట్టి తోకలకు అగ్ని పెట్టి ఆ ఇడిచి పెడితే ఫిలిష్తీయులు గోధుమలు అక్కడ ఎక్కువ ఉంటే గోధుమ తోటల్లోకి వెళ్ళిపోయి అదంతా గాలిపోయింది. ఇలాగూ చేస్తున్నప్పుడు ఫిలిష్తీయులు సంసోను మీద చాలా కక్ష కట్టి ఉన్నారు. వీని బలం ఎక్కడున్నదో మనకు తెలియదు, వీడు ఇంతగా మన శత్రువులను నాశనం చేస్తున్నారు, వీడిని ఎట్లా చంపాలని కుయుక్తిగా ఫిలిష్తీయులు అతని మీద ఒక కుయుక్తి కలిగి ఉన్నారు. అప్పుడు ఇతడు యవ్వన కాలంలో ఆ యొక్క స్త్రీని చూశాడు. ఫిలిష్తీయుల మధ్యలో ఒక స్త్రీని చూసి ఆమెను వివాహం ఆడాలని వచ్చి తల్లిదండ్రులకి చెప్పుతుంటే ఆ తల్లిదండ్రులు వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి తిమ్నారుకు వెళ్ళి వస్తున్న సందర్భంలో ఒక పొద కనబడుతుంది. ఆ పొదలో నుంచి ఒక సింహం వస్తుంది. అది గాండ్రిస్తుంది, అది బొబ్బలు పెడుతుంది. అది కొదమ సింహము. ఏం సింహము? కొదమ సింహము. ఆ సింహం వస్తుంటే సంసోను నిలబడి చూసి అతని దగ్గర ఏమీ లేదంట దాన్ని కొట్టడానికి. అయినా అతడు అవలీలగా దాన్ని చంపగలిగాడు. ఒక మేక పిల్లను విరిచినాడు, దాని మెడలు విరిచి చంపగలిగినటువంటి బలము కలిగిన వాడు. చూడండి, ఎంత బలం ఉంటే ఒక సింహాన్ని చంపగలుగుతాం, ఎంత బలం ఉంటే గాడిదను ఒక దవడను పట్టుకొని 1000 మందిని చంపగలుగుతాం. అది మనుషుని బలము కాదు. ఆ మనుషుని బలము చేత మనం సింహాన్ని చంపగలుగుతామా? సింహం వస్తుంది అనుకోని మనం ఇక్కడ ఉంటాం అసలు ఒక్కలమని. అలాంటి సింహమే ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మనం ఉండగలుగుతామా? ఇక్కడ ఒక్కరమని ఉంటామా? పరిగెత్తుకొని ఎట్ల పడి కాపడం. కానీ ఆయన అలా పరిగెత్తుకొని వెళ్ళలేదు, దానికి ఎదురుగా వెళ్ళాడు. దాన్ని అవలీలగా పట్టుకొని దాని మెడలు విరిచి చంపేశాడు. అంటే అంత బలాఢ్యుడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది తనకు బలము అంటే తల్లి గర్భముల అతడు పుట్టినది మొదలుకొని దేవుడు తన తల్లి గర్భములో వేసిన నాట నుంచి అతనికి ఒక అభిషేకం ఇచ్చాడు. అతని తల మీద మంగళ కత్తి ఏమాత్రం పడలేదు. నాజీరు చేయబడిన వాడు, దేవుడు అతన్ని ఎన్నుకొన్నవాడు, దేవుడు తన పక్షమున ఉన్నాడు కనుకనే అతని ద్వారా గొప్ప గొప్ప శూర కార్యాలు, అద్భుత కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. సింహాన్ని చీల్చగలిగిన బలం ఉన్నది సంసోనుకు. అలాగనే మరి యొక్క దైవజనుడు, సేవకుడు కూడా సింహాన్ని, ఎలుగుబంటిని చంపగలిగిన బలము కలిగిన వారు మరి ఒకరు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఎవరండి వారు? దావీదు సింహాన్ని చంపగలిగాడు, ఎలుగుబంటిని చంపగలిగాడు. దావీదు చేసిన పనేంటిది? గొర్రెల కాపరి. గొర్రెలు కాచుకుంటూ అరణ్యంలో ఉన్నాడు. తన తండ్రి గొర్రెలని మేపుకుంటూ అరణ్యంలో గొర్రెలు కాస్తున్న సందర్భంలో ఒక ఎలుగుబంటి వచ్చింది. ఆ గొర్రె మందలో నుంచి గొర్రె పిల్లను పట్టుకొని వెళ్తుంటే దాని వెనక వెళ్ళి ఆ యొక్క ఎలుగుబంటిని చంపి దాని నోట నుంచి గొర్రె పిల్లని కాపాడగలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తి దావీదు. అలాగనే మరొకసారి సింహం వచ్చింది. తన మందలో నుంచి మరి ఒక గొర్రె పిల్లను పట్టుకొని వెళ్తుంటే
దాని వెనుక పరిగెత్తుకొని వెళ్ళి సింహాన్ని కూడా చంపగలిగిన వ్యక్తి దావీదు. సంసోను ఒక సింహాన్ని చంపగలిగాడు గాని దావీదు ఎలుగుబంటిని ప్లస్ సింహాన్ని కూడా చంపగలిగాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం ఆ మాట కనబడుతుంది. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనము. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుంచి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించిదిని. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో కూడా నుండి నన్ను విడిపించమనియు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని దావీదుతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో వీరిద్దరు గొప్ప బలవంతులు. దావీదు బలవంతుడు, అభిషేకించిన వాడు. సంసోను బలవంతుడు, అభిషేకము పొందినవాడు. అతడు సింహాన్ని చీల్చగలిగాడు, చంపగలిగాడు. ఇతడు సింహాన్ని చీల్చగలిగాడు, ఎలుగుబంటిని చంపగలిగాడు. కానీ ఇంత గొప్ప బలము ఉన్నటువంటి వీరిరువురు ఒక స్త్రీ కాడ ఓడిపోయారు. ఒక స్త్రీ స్త్రీని జయించలేకపోయారు. దావీదు స్త్రీని జయించలేకపోయాడు, సంసోను స్త్రీని జయించలేకపోయాడు. అంత బలము గల సింహాన్ని అవలీలగా చంపగలిగినటువంటి సంసోను, సింహాన్ని అవలీలగా చంపగలిగినటువంటి దావీదు, వీరు ఈ లోకపరమైన సింహాన్ని అవలీలగా చంపగలిగారు గాని, దాన్ని జయించగలిగారు గాని ఒక స్త్రీని మాత్రం వీరు జయించలేదు. స్త్రీని జయించలేక స్త్రీ దగ్గర వారి బలమును పోగొట్టుకున్నారు, వారి అభిషేకాన్ని పోగొట్టుకున్నారు. సంసోను కేవలం ఒక స్త్రీని జయించలేకపోయింది. సింహాన్ని చీల్చగలిగిన బలము కలిగిన వాడు. అంటే ఇప్పుడు ఈ కోణములో మనం ఆలోచిస్తే స్త్రీ గొప్పదా, సింహం గొప్పదా? చెప్పండి, స్త్రీ గొప్పదా, సింహం గొప్పదా? సింహాన్ని జయించగలిగాడు అని అంటే, స్త్రీని జయించలేకపోయాడు అంటే స్త్రీ కంటే గొప్పది, సింహానికంటే గొప్పది స్త్రీ అన్నట్టే కదా, కదండి? అంత పెద్ద బలవంతుడు అయ్యుండి కేవలం ఒక స్త్రీని జయించలేకపోయాడు. అంత గొప్ప బలవంతుడు అయ్యుండి ఒక స్త్రీ దగ్గర ఓడిపోయాడు. అంటే స్త్రీ గొప్పదందామా, సింహం గొప్పదందామా? చూడండి, ఈరోజు ఆధ్యాత్మికంగా క్రైస్తవ బిడ్డలమైన మనము కూడా ఒక స్త్రీని జయించలేకపోతున్నాం. జయిస్తున్నామండి స్త్రీని? చెప్పండి, అడుగుతున్నాను అందరినీ. స్త్రీని జయిస్తున్నాము మనం? అయ్యా, శ్రీమాతే గొప్పదా? చూసారన్న, తాత గుర్తు పట్టాడు, శ్రీమాతే గొప్పదంట. ఆధ్యాత్మికంగా మనం ఒక స్త్రీని జయించలేకపోతున్నాం. బలం ఉన్నది మనకు, వాక్యం అంతా తెలుసు, జ్ఞానం అంతా తెలుసు, అభిషేకం ఉన్నది మనకు, అన్ని రకాల మనము ఉన్నాము, కానీ ఒక స్త్రీని జయించలేకపోతున్నాం. సంసోను ఏదైతే సింహాన్ని చీల్చగలిగిన బలము కలిగినప్పటికీ
ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. ఆ స్త్రీ పేరేంది? దెలీలా. ఆ స్త్రీ పేరేంది? దెలీలా. ఈమె ఎవరు? ఫిలిస్తీయులు ఆమెని ఎరగా వేశారు. ఫిలిస్తీయులు ఆమెని ఎరగా వేశారు ఈ బలవంతుడైన సంసోను లొంగ తీసుకోవడం కొరకు. నీ బలం ఎక్కడున్నదో చెప్పు, నీ బలం ఎక్కడున్నదో చెప్పు అని సారికి దెలీలా వచ్చి ఈ సంసోను మీద అడుగుతుంటే ఆయన చెప్పలేకపోయాడు. ఆమె ఎంతగా లాలన చేసి లాలించి కవ్వించి ఎన్ని రకాల మాటలు చెప్పినా 2 సార్లు అబద్ధం చెప్పాడు. అప్పుడు ఆమె అంటది, అసలు నా మీద నీకు ప్రేమ అనేది లేదు, ఎందుకు నన్ను మోసపరుస్తున్నావు, ఎందుకు నన్ను మోసపరుస్తున్నావు అని చెప్పినప్పుడు 3వసారికి ఆయన చెబుతున్నాడు, నా బలము నా ఎంట్రుకల్లో ఉంది. నా బలం నా ఎంట్రుకల్లో నా బలం ఉన్నది. నేను తల్లి గర్భంలో ముందే దేవుడు నాతో మా అమ్మతో చెప్పాడట, నాకు మంగలి కత్తి నా తల మీద పడకుండా క్షౌరం చేయించద్దని అని 3వసారి తన బలము గురించి రహస్యము గురించి ఆ స్త్రీకి చెప్పాడు సంసోను. అంతా అట్లనే అనుకున్నది. ఒక రోజు అతన్ని చక్కగా తీసి పెట్టుకునేది, పడుకోబెట్టుకున్నది, తొడల మీద పడుకోబెట్టుకున్నది, తల నిమురుతున్నది. నిమురుతుండగానే ఒకరిని విలిపించింది. అంటే తల నిమిరడానికి మంచిగా నిద్రపోయింది. అప్పుడు కత్తితోని తన క్షౌరం చేయించి అయ్యా ఫిలిస్తీయులు వస్తున్నారు అనగానే అతడు లేచాడు, గాని బలము లేదు, శక్తి లేదు. ఇన్ని రోజులు జయించుకుంటూ వెళ్ళిపోయాడు, గాని ఆ రోజు తన శక్తి పోయింది, బలం పోయింది, అభిషేకం పోయింది. ఫిలిస్తీయుల చేతికి అప్పజెప్పబడ్డాడు సంసోను. అతని కళ్ళు ఊడబెరికారు. ఫిలిస్తీయులు మొట్టమొదటిసారి చేసిన పని ఏంటిదంటే సంసోనును కళ్ళు ఊడబెరికారు, గుడ్డివాణిగా చేశారు. తర్వాత తన చేత గానుగు తిప్పించారు. గానుగు తిప్పించారు. అప్పుడు అతడు ఎంత వేదన పడి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు. సంసోను వస్తున్నాడు అంటేనే గజగజ వణికారు ఈ ఫిలిస్తీయులు. అలాంటి సంసోనును కళ్ళు ఊడబెరికి గానుగు గట్టి తిప్పుతున్నారు. అతను వేదన పడుతూ దుఃఖపడుతూ దేవుని దగ్గర మొరపెడుతూ, అయ్యో దేవా, నీవిచ్చిన బలమును నేను పోగొట్టుకున్నాను, నీవిచ్చిన అభిషేకాన్ని నేను పోగొట్టుకున్నాను, నీవిచ్చిన శక్తి నేను పోగొట్టుకున్నాను. కేవలము ఆప్టాలు ఒక స్త్రీ దగ్గర స్త్రీకి లొంగిపోయానని ఎంత ఏడిచాడో సంసోను, ఎంత వేదన పడ్డాడు సంసోను. ఆ కళ్ళు ఊడబెరికిన తరువాత గుడ్డివాడైపోయాడు. ఎంత ఏడుస్తూ అంగలార్చి దేవుని గుర్తు చేసుకున్నాడు. ఒకరోజు ఫిలిస్తీయులందరూ కలిసి 3000 మంది, వారికి ఒక దేవత గుడి ఉన్నది, ఫిలిస్తీయులు ఆరాధన చేసుకునే గుడి. ఆ గుడిలో అతని 2 చేతులు ఇలా కట్టేసి, స్తంభానికి కట్టేసి వారు పండుగ చేసుకుంటూ, ఈయన్ని మనకు అప్పచెప్పాడు కదా, వీన్ని బలిస్తాం మన దేవతకు అనుకొని అక్కడ పండుగ చేసుకుంటున్నారు. ఆ వేదన కాస్త ఎక్కువైపోయింది, బాధ కాస్త ఎక్కువైపోయింది. దేవుడు మళ్ళీ తనకి ఎంటికలు మొలవడం మొదలు పెట్టాయి. దేవుడు మళ్ళీ గుర్తు చేసుకున్నాడు సంసోను ఒకసారి, నా తండ్రి, నేను చేసిన పాపమును క్షమించవా, నేను చేసిన దోషమును క్షమించవా అని దేవునికి ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు దేవుడు సంసోను గుర్తు చేసుకొని తన బలము తిరిగి మళ్ళీ తనకిచ్చాడు. ఒక్కసారి ఆ గుడిని ఈ 2 చేతులతో ఇలా గుంజాడు తాళాలు పెట్టుకొని. ఆ స్తంభాలు కాస్త ఇటు స్తంభం, 2 స్తంభాలు మధ్య పిల్లరు కూలిపోయి 3000 మందిని అవలీలగా చంపివేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక.
3,000 మంది ఆ ఒకరోజు ఆ ఫిలిస్తీన్ల అందరిని చంపేసగలిగాడు. అంటే బలము పోయినప్పటికీ తిరిగి మళ్ళీ దేవుని వైపు తిరిగి తన చేసిన తప్పిదమును ఒప్పుకొని, తన చేసిన పాపమును ఒప్పుకొని, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అని దేవుని తట్టు తిరిగి కన్నీరు గార్చి మొరపెట్టినప్పుడు దేవుడు తన మొరను ఆలకించి తన బలమును తనకిచ్చి మళ్ళీ తిరిగి ఇచ్చినప్పుడు ఆ 2 స్తంభముల కట్టినటువంటి ఆ గుడిని పూర్తిగా కూల్చివేయబడి సంసోను కూడా అందులోనే పడి చనిపోయాడు. 3,000 మంది కూడా అక్కడనే చనిపోయారు. అంటే దేవుడు దృష్టిలో ఒక వ్యక్తికి దేవుడు అభిషేకించి బలం ఇస్తే ఆ బలాన్ని కాస్త ఈరోజు చాలా మంది పోగొట్టుకుంటున్నారు. దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారు. తుచ్చమైన ఆలోచనలు పడిపోయి, తుచ్చమైన కోరికల్లో పడిపోయి, స్త్రీ వైపులు చూసి, పురుషుల వైపు చూసి, దేవుణ్ణి మరిచిపోయి, తుచ్చమైన కోరికలు, తుచ్చమైన ఆలోచనలు పడిపోయి దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారు. దావీదు కూడా అలాగనే, వాళ్ళు కూడా ఫిలిస్తీయులే. మళ్ళీ దావీదుకి వచ్చినప్పుడు ఫిలిస్తీయులే. ఆ ఫిలిస్తీన్లలో ఒక గొప్ప భావంతుడు ఈ యొక్క గొలియాతు గొప్ప బలవంతుడు. ఫిలిస్తీన్లందరూ వచ్చి ఉన్నారు. అతన్ని కూడా దావీదు ఆ ఫిలిస్తీన్ని కూడా చంపగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును. కానీ దావీదు కూడా దేవుని దృష్టికి స్త్రీ దగ్గర ఓడిపోయాడు. ఆ స్త్రీ పేరు ఏందండి? ఇప్పుడు చూస్తాను స్త్రీ పేరు ఏందయ్యండి? బెత్షెబ. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఆమె గురించి స్టోరీ అంతా రాయబడి ఉంటది. ఆమెకు రోజు స్నానం చేస్తుంది. వసంతకాలం వచ్చేసింది, యుద్ధం జరుగుతుంది. దావీదు మేడ మీద అటు ఇటు తిరుగుతున్నా. ఆయన దృష్టి కాస్త ఆ స్త్రీ మీద పడిపోయింది. ఆమెను చూసి ఇంటికి తెప్పించుకొని ఆమెతో సంబంధం పెట్టుకొని దేవునికి విరోధమైన కార్యము చేసి ఆ కుమారునికి, అంటే దేవుడు అభిషేకించుకొని బలం ఇస్తే ఆ బలమును కాస్త స్త్రీ వ్యామోహంలో పడిపోయి అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాశాడు చూడండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. 7వ వచనం, కుమారులారా నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగిపోకుడి. జారశ్రీయుండు ఛాయకు పోక నీ మార్గమును దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకును నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చి చేతువు. నీ ఆస్తి వలన వరలు తృప్తి నొందుదురు అని చెప్పుకుంటూ 7వ అధ్యాయంలో అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకటి వానిని ఎదుర్కొనవచ్చెను. అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుట ఒకడు, సంత వీధుల్లోనూ అది ఉండును, ప్రతి సంత దగ్గరను అది పొంచియుండును. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బల్లను నేను అర్పించవలసి ఉంటిని, నేను నా మొక్కు బల్లను చెల్లించునని. మిగిలిన చదువుకోండి ఇదంతా. తర్వాత అది ఇలా మాట్లాడుతుందట. 18వ, ఉదయము వరకు వలపు తీర తృప్తి పొందుదము రమ్ము, పరస్పర వ్యామోహం చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలాటనముల చేత వానిని లోబరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకు పోయినట్టును, పరుల చేజిక్కిన వాడు సంకెళ్లలోకి పోవునట్టును, అతడు తన ప్రాణహానికరమైనది ఎరగక
ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్టును వాని గుండెను అంబును చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారుడా చెవి యొగ్గుము, నా నోటి మాటలు నాలకించుము. జారశ్రీ మార్గము తట్టు నీ మనసు తిప్పుకొననీయకము. దారి తప్పి అది నడతల త్రోవలోనికి పోవునుకుము. అది గాయపరిచి పడదోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము అన్నాడు. కనుక ఈ రోజులలో సంఘాలలో అనేక మంది సంసోను లాంటి వారు, దావీదు లాంటి వారు ఎందరో ఉన్నారు. లేస్తున్నాడు, దేవుడు వారికి అభిషేకం ఇచ్చి లేపుతున్నాడు. కానీ వారిని ఈ స్త్రీలు పడగొడుతున్నారు. స్త్రీ వ్యామోహంలో పడిపోతున్నారు. స్త్రీనికి లొంగిపోతున్నారు. ఇక్కడ ఇది లోక సంబంధమైనటువంటి సంగతులు. దీనికి ఆత్మీయ సంగతులను మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు సంసోను బలవంతుడు, దావీదు బలవంతుడు, ఒక స్త్రీ దగ్గర లొంగిపోయారని మనకు ఇది వారి యొక్క చరిత్రల గురించి వ్రాయించాడు దేవుడు. ఇప్పుడు ఆత్మీయ అర్థం ఏంటిదో మనము గ్రహించాలి. ఎందుకు రాయించాడు వారి చరిత్ర అంటే మనకు బుద్ధి కలగాలని. ఏ చరిత్ర, ఇశ్రాయేళ్ల చరిత్ర మనకు ముందు రాయించాడు దేవుడు అనంటే ఈ తరములో మనకు బుద్ధి కలగాలని దేవుడు వాళ్ళ చరిత్రలు రాయించి పెట్టాడు కదండి. 1 కొరింథీ పత్రికలోకి రండి, 10వ అధ్యాయంలో దాని జవాబు మీకు ఒకటి చూపిస్తాను. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అన్నాడు అని చెప్పి 11వ వచనం చెప్తున్నాడు. మళ్ళీ ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దేవునికి స్తోత్రం కలుగు. ఆ చరిత్రలన్నీ కూడా మనకి ఎందుకు రాయించాడు దేవుడు అంటే మనకు బుద్ధి కలగాలని. మనము అలాగ ఉండకూడదు, వాటి వశంలో మనం పోకూడదు, వాటిని మనము దూరంగా ఉండాలి, అలాంటి విషయంలో మనం జోక్యం చేసుకోకూడదని మనకు బుద్ధి కలుగుటకే దేవుడు దృష్టాంతముగా ఉంచినాడు అవన్నిటిని, ఆ చరిత్రలన్నీ. ఇప్పుడు సంసోను బలవంతుడు సింహాన్ని చీల్చగలిగాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం బలవంతులమా బలహీనులమా చెప్పాలి. మనం ఇప్పుడు బలవంతులమా బలహీనులమా? ఏమో మాకేం తెలుసు సార్ అంటారా? నాకేం తెలుసు అయ్య గారు, నేను బలవంతుడు అంటావా? నువ్వు బలవంతుడవా బలహీనుడవా? బలవంతుడవా బలహీనురాలవా? నువ్వేమన్నా చెప్పుకో, నీ చేతికి దొరికినా మేము ఈ గంట సేపు నువ్వేం చెప్పుకున్నా మంచిది. మేము ఎవరమో మాకేం తెలుసు అంటే నీ బలము నీకు తెలియదా? నీ శక్తి నీకు తెలియదా? నువ్వు బలవంతుడవో బలహీనుడవో నీకు తెలియదా? నువ్వు బలవంతుడు బలహీన కాకుండా మరి భక్తి ఎందుకు ఇంకా కదండి. అలాగనే అలనాడు ఏ సింహం అయితే బొబ్బలు పెట్టుకుంటూ తిమ్నాతు ప్రాంతంలో సంసోన్ను కలుసుకున్నట్టుగా ఇప్పుడు ఈ లోకములో ఒక సింహము తిరుగుతుంది. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఒక సింహము తిరుగుతుంది. ఆ సింహం పేరు ఏం పేరు? ఏ సింహం దాని పేరు? గర్జించు సింహము. ఏం సింహము? గర్జించు సింహము. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఇప్పుడు కూడా ఒక సింహము లోకములో తిరుగుతుంది. తీశారండి? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం.
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగుతున్నాడు అన్నాడు. ఇప్పుడు ఎవడు తిరుగుతున్నాడట? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుతున్నాడు అన్నాడు. ఇప్పుడు వీడిని మనం ఎలా జయించాలి అంటే, సంసోను లాంటి బలం ఉంటేనే కదా మనం జయించేది. దావీదు లాంటి అభిషేకం ఉంటేనే కదా జయించేది. సంసోను లాంటి బలము నీకుందా? దావీదు లాంటి అభిషేకం నీకుందా? అది లేకపోతే నువ్వు వాడిని జయించలేవు. అది లేకపోతే నువ్వు వాడిని ఓడించలేవు కదండి. కనుకనే గర్జించు సింహాన్ని మనం జయించాలి, అపవాదిని జయించాలి. అపవాదిని ఓడించాలంటే అలనాడు దేవుడు ఆ సంసోనుకు ఏ బలం అభిషేకం ఇచ్చాడో ఈరోజు నీకు ఆ బలము అభిషేకం నీకు కావాలి. దావీదుకు ఏ బలము అభిషేకం ఇచ్చాడో నీకు ఆ బలము అభిషేకం కావాలి. ఇది అపవాదిని గురించి గర్జించు సింహముగా దాన్ని జయించడానికి నీకు ఆ శక్తి బలము కావాలి. ఇప్పుడు కూడా సంఘంలో ఒక స్త్రీ వచ్చి ఉంది. ఆ స్త్రీని జయిస్తున్నావా నీవు? సంఘంలో ఒక స్త్రీ ఉంది, ఇప్పుడు పనిచేస్తుంది సంఘాల మీద. అటు సింహాన్ని మనం ఎంతగా చీల్చగలిగి ఎదిరించాలి అపవాదిని, అలాగనే ఆ స్త్రీని కూడా మనం జయించాలి. ఏ స్త్రీ సంఘాల మీద పనిచేస్తుంది? యెజబెల్ అనే స్త్రీ ఒకటి పనిచేస్తుంది అన్నాడు కదండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20 వచనం చూడండి. ఈ సంఘం పేరేంది? తుయతైర సంఘపు దూతకి ఇలాగు రాయము అన్నాడు. ఈ సంఘం పేరేందట? తుయతైర సంఘం. ఆ సంఘం గురించి చెబుతూ ఆ సంఘంలో ఏమున్నదన్నాడు? 20వ అధ్యాయం చదువుతున్నాం. అయినను నీ మీద తప్పొక్కటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెల్ అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది అన్నాడు. ఎవరిని మోసపరుస్తుందట? దాసులను మోసపరుస్తుంది. దాసులు అంటే ఎవరు? దేవుని సేవకులు. సంసోను ఎవరు? దేవుని సేవకుడు. దావీదు ఎవరు? దేవుని సేవకుడు. వాళ్ళు బలము కలిగిన వారు, సింహాన్ని చీల్చగలిగిన వారు. ఆధ్యాత్మికంగా జీవితంలో సేవకులు సైతము దావీదుకు ఉన్నటువంటి అభిషేకము కలిగి, సంసోనుకున్న బలము కలిగి సింహాన్ని చీల్చగలిగారు, కానీ వాళ్ళ స్త్రీ దగ్గర ఓడిపోయారు. ఇప్పుడు కూడా సేవకులు ఈ యొక్క యెజబెల్ అనే స్త్రీని సంఘములోకి వచ్చి చొరబడ్డది. ఆ స్త్రీ దాసులకు బోధిస్తుందట, విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినండి, జారత్వములు చేయండి అని. ఈరోజు చాలా మంది ఇలాంటి సేవకులు కూడా ఈ 2 కోణాలలో పడిపోతున్నారు. 2 కోణాలలో పడిపోతున్నాడు. ఒకటి జారత్వం చేయించున్నాడు, రెండవది విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుచున్నారు అన్నాడు. విగ్రహము అనేటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏదో ఒక ప్రతిమ గురించి మాట్లాడతలేడండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతిమ అనే విగ్రహం కథను మాట్లాడతలేడు ఇక్కడ. కానీ ఇక్కడ విగ్రహాన్ని దేంతో పోల్చాడు అని అంటే, కొలసి పత్రిక 3వ అధ్యాయంలోకి వస్తే ధనాపేక్షతో పోల్చాడు. విగ్రహం దేంతో పోల్చాడు? ధనాపేక్షతో పోల్చాడు. చూడండి, కొలసి పత్రిక 3వ అధ్యాయంలోకి వస్తే 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వములను, అపవిత్రతను, కాముతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఏందండి ఇక్కడ? ఈ ధనాపేక్ష అనే కాడ ఫుట్ నోట్ లో ఒక మాట ఉంది. ఆడ ఫుట్ నోట్ వేయబడి ఉంది.
కదండి. ధనాపేక్ష అనేటువంటి 6వ దాని దగ్గర ఇక్కడ లోభత్వమును అన్నాడు. అంటే ఈరోజు భూమి మీద సేవ చేస్తున్న సేవకులు బలవంతులుగా ఉండి సింహాన్ని ఎలుగుబంటిని చంపగలుగుతున్నారు, కానీ ఈ విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడం లేదు. ఈ ధనము కాడ చాలా మందిని మోసపోతున్నారు. ఈ రోజు అపవాదిని జయించలేకపోవడానికి గల కారణాలు సేవకులలో గాని విశ్వాసులలో గాని ఉండవలసినటువంటి 3 విషయాలను సాతానుడు ఎరేస్తున్నాడు. 3 విషయాలు గుర్తుంచుకోనండి. ఒకటేమో పదవి అనే ఆశ చూపిస్తున్నాయి. ఆ పదవి అనే ఆశ కాడ చాలా మంది పదవి కొరకు ఎన్నో అక్రమాలు, అన్యాయాలు, మోసాలు చేస్తున్నారు పదవి కోసం. రెండవదేమో ధనము అనే ఆశ చూపిస్తున్నాడు. డబ్బు కాడ చాలా మంది పడిపోతున్నారు, విశ్వాసాన్ని తొలగిపోతున్నారు, భ్రష్టులైపోతున్నారు. ఈ మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బిలాము ధనము కొరకు ఆశపడే తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. నికోలాయితు ధనము కొరకు ఆశపడే తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ కూడా ధనము కొరకు ఆశపడే తన అభిషేకాన్ని పోగొట్టుకున్నారు. చాలా మంది గొప్ప గొప్ప సేవకులు ధనము మీద వ్యామోహపడి వారికి ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకున్నారు, వారికి ఉన్న శక్తిని పోగొట్టుకున్నారు. ఈ యెజబెల్ అనే స్త్రీని జయించలేకపోతున్నారు. అది దాసులకే బోధిస్తుందంటే ఈరోజు పెద్ద 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 బైబిల్ కాలేజీలలో ప్రొఫెసర్లు సైతము, బోధించేవారు సైతము ఆ ధనాపేక్ష కాడ పోగొట్టుకుంటూ వారి విశ్వాస జీవితాన్ని భ్రష్టులైపోతున్నారు. అలాగనే 3వ ఎర స్త్రీని ఇస్తున్నాడు. స్త్రీ కొరకు చాలా మంది వారి విశ్వాసం నుంచి తొలగిపోయి తప్పిపోయి భ్రష్టులైపోయి నరకానికి వెళ్తున్నారు. సాతానుడు వేసే ఉచ్చులు ఇవి 3 రకాల ఉచ్చులు వేస్తున్నాడు. క్రైస్తవులు సైతము, దేవుని పిల్లలు సైతము వాటిలో పడిపోయి అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, ధన వ్యామోహంలో పడిపోతున్నారు. తేరగా వచ్చిందిలే అని కష్టపడకుండా తేరగా వచ్చిన దాని కొరకు పరిగెట్టి దాన్ని ఆశించి దాని కొరకు భ్రష్టులైపోయి చివరికి ఉరిలో నాశనములోకి వెళ్ళిపోతున్నారు, పాపంలోకి వెళ్ళిపోతున్నారు, నరకంలోకి వెళ్ళిపోతున్నారు. ఒకటి గుర్తుంచుకోండి దేవుని పిల్లలారా, మనము కష్టపడి సంపాదించిందే మన ఆస్తి, అంతకు మించింది మనది కాదు. దాన్ని ఆశించి దానిలో వ్యామోహం పడిపోయి రేపు చివరికి నరకానికి వెళ్ళకండి. అలాగూ చాలా మంది చేసి పాపములో పడిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. కనుక నువ్వు కష్టపడి, అందుకే దేవుడు చెప్పాడు ఆదాముతో, నీవు కష్టపడి చెమటోర్చి నీ ఆహారము సంపాదించుకొని తిను అన్నాడు ఆదాము. అది నువ్వు కష్టపడి సంపాదించుకున్నది నీది. నువ్వు కష్టపడి సంపాదించుకోకుండా అన్యాయంగా అక్రమంగా నువ్వు ఏది తీసుకున్నా ఏది తిన్నా అది దేవుని దృష్టికి ఘోరమైన పాపముతో నిండుకున్నది. దాన్ని బట్టి నిన్ను సాతానుడు రేపు నరకానికి ఈడ్చుకెళ్తాడు. అలాంటి ఉచ్చులు వేస్తున్నాడు సాతానుడు. దానిలో చాలా మంది పడిపోతున్నారు, విశ్వాసం నుంచి భ్రష్టులైపోతున్నారు. పేరుకు మాత్రం మేము సేవకులము, మేము గొప్పవారం, మాకు వాక్యం అంత తెలుసు అనుకుంటున్నాం. వాక్యము నీకు తెలిసినంత మాత్రం నువ్వు పవిత్రుడవేం కాదు. వాక్యము నీకు ఎంత తెలిసినంత మాత్రాన నువ్వు పవిత్రుడవు కాదు, కానీ వాక్యాన్ని అనుసరించి నడిచిన వాడే పవిత్రుడు. దేవునికి స్తోత్రం కలుగును. వాక్య ప్రకారం జీవించిన వాడే పవిత్రుడు, పరిశుద్ధుడు.
నేను బైబిల్ ఎన్నిసార్లు చదివినా నాకు బైబిల్ అంతా తెలుసు, జ్ఞానం అంతా తెలుసు అనుకున్న వాళ్ళు చాలా మంది పడిపోయారు. వాక్యాన్ని అనుసరించి నడిచిన వారు ఎవరు పడిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక ఈ యొక్క ధనాపేక్ష అనేటువంటి స్త్రీ ఈరోజు యావత్ క్రైస్తవులు ప్రపంచంలో ఉన్న వారందరినీ మోసం చేయించున్నది. యెజబెల్ అనే స్త్రీని ఉండనిస్తున్నావన్న ఇంకొక స్త్రీ కనబడుతుంది మనకు పరిశుద్ధ గ్రంథములో. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మరి ఒక్క స్త్రీ కనబడుతుంది. చూడండి ఒకసారి, అక్కడికి రండి. 17వ అధ్యాయంలోకి రండి. 1 నుంచి 6 వరకు చదువుతున్నాను. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగ సెలవిచ్చెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచేదని. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మంద్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామముతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండి ఒక స్త్రీని చూచి తిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రములు ధరించుకొని బంగారముతోనూ రత్నముతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై హేయమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను చేతబట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏయమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క అత్తసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూసి తిని నేను దాన్ని చూసి బహుగా ఆశ్చర్యపడగా అన్నాడు. చూసిండండి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూజనులందరూ దాని వ్యభిచార మధ్యములో పాలిభాగస్తులైరి అన్నాడు. ఈ స్త్రీ ఎవరట? మహాబబులోనను వేశ్యతో పోల్చింది. ఈ మహాబబులోనను వేశ్య అనే స్త్రీతో దాని అపవిత్రతమైన కార్యములలో అనేకులు రాజులు పడిపోతున్నారు, అధికారులు పడిపోతున్నారు. ఎక్కడ చూసినా దాని వ్యభిచార మందిరములో పాలివారు. అంటే దేవుడు ఎందుకు ఈ యొక్క స్త్రీని మనకి ఇందులో రాయించి పెట్టాడంటే ఈ స్త్రీని గురించిన మర్మము అన్నాడు. అందుకని దానికి 7 తలలు 10 కొమ్ములు కలిగి ఉన్నాయి. రేపు రాబోతున్న దినాలలో 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఒక క్రూర మృగము రాబోతుంది. దాన్ని జయించాలి మనము, దానికి లోబడకూడదు మనము. వాడే అబద్ధ క్రీస్తు. వాని క్రియల్ని మనం జయించాలి, వానితో మనం యుద్ధం చేయాలి. కావాలంటే సంసోనుకు ఏ ఆత్మాభిషేకం ఉందో, దావీదుకు ఏ ఆత్మాభిషేకం ఉన్నదో, దావీదు ఏ సింహాన్ని జీర్చాడో, సంసోను ఏ సింహాన్ని జీర్చాడో, అలాంటి ఆ అపవాదిని, ఈ మహాబబులోను వేశ్యను, యెజబెల్ అనే స్త్రీని మనము జయించాలి అనంటే మన శక్తి మనకు సరిపోదు, మన బలము మనకు సరిపోదు. దేవుడు నీకు బలం ఇవ్వాలి, దేవుడు నీకు శక్తి ఇవ్వాలి, దేవుడు నీకు అభిషేకం ఇవ్వాలి. యవనస్తులైన పిల్లలారా, ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో యవనస్తులను పడగొట్టడం కొరకు సాతానుడు వేస్తున్న ఉచ్చ ఏంటిదంటే స్త్రీ వ్యామోహంలో పడిపోతున్నారు. అది ఒక ఉచ్చుగా వేస్తున్నారు. కొంతమంది యవనస్తులు ఉన్నవాడు, కొంతమంది వృత్తులైన వారికి ధనం అనే వ్యామోహం వేస్తున్నాడు, ఉచ్చేస్తున్నాడు. ధనం కొరకు వాడు ఎంతకైనా తెగించి పాపం చేస్తున్నారు. తేరగా వస్తుందిలే అని తేరగా పరిగెత్తుతున్నారు, కానీ అది నేను నరకానికి ఈడుచుకుపోతుంది, నేను పాపములోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకొంతమంది నా అటువంటి వయసు ఉన్న వారికి అయితే పదవి అనే ఆశ చూపిస్తున్నారు.
నువ్వు అందరి మీద అధికారిగా ఉండు, అందరి మీద గొప్పవాడగా ఉండని పదవి అనే ఆశ చూపిస్తున్నాడు. అక్కడ నేను ఏదో గొప్పవాడని అయిపోతాను, వీళ్ళందరూ నా కింద ఉంటారని చెప్పి దానికి లొంగిపోయి ఆ పదవి కొరకు రకరకాల నీచ కార్యాలు, చెడ్డ కార్యాలు, పాపపు కార్యాలు, అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేస్తూ పదవి సంపాదించుకుంటున్నారు. ఇవన్నీ ఎన్ని చేసుకున్నా సాతానుడు వేసే ఉచ్చులో పడిపోకుండా అపవాదిని, మనం గర్జించు సింహంలా తిరుగుతున్న అపవాదిని జయించాలంటే దేవుని వాక్యం నీకు సంపూర్తిగా తెలిసి ఉండాలి. దేవుని వాక్యం మర్మములు నీకు ప్రత్యక్షమై తెలిసి ఉండాలి. అప్పుడే వాడిని నువ్వు జయించగలుగుతావు. దేవుని వాక్కు చేతని వాడిని మనం జయించగలుగుతాం. యేసయ్య అలాగనే సాతాను జయించాడు, దేవుని మాటను ముందు పెట్టే జయించగలిగాడు. కనుక మనము కూడా దేవుని వాక్యం అంతా నీకు తెలిసి ఉంటే దాని పాపములో పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉంటావు. అప్పుడు నువ్వు సింహాన్ని జయించగలుగుతావు, ఎలుగుబంటిని జయించగలుగుతావు, అబద్ధ క్రీస్తుని జయించగలుగుతావు, ఆ యొక్క మహాబబులోను వేశ్యను జయించగలుగుతావు, యెజబేలును జయించగలుగుతావు. వాక్యం నీకు తెలియకపోతే నువ్వేమి కూడా జయించలేవు. కనుక అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాము. దేవుడు మనకు ఆత్మాభిషేకము ఆ యొక్క సంసోనుకి ఇచ్చిన లాంటి అభిషేకము ఈరోజు సంఘములో ఉన్న పిల్లలకు కావాలి. దావీదుకి ఇచ్చిన అభిషేకము లాంటి అభిషేకము సంఘాలలో పరిశుద్ధులకు అవసరమై ఉన్నది. వాళ్ళు సింహాలని చంపినట్లుగా అపవాది అనే సింహాన్ని నువ్వు చంపాలి. క్రూరమృగము అబద్ధ క్రీస్తుని చంపాలంటే వాడిని ఎలుగుబంటితో పోల్చాడు. అబద్ధ క్రీస్తుని దేంతో పోల్చాడు? ఎలుగుబంటితో పోల్చాడు. ఇప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నది, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్నది. కనుక వాణ్ణి మనం జయించాలి అని అంటే మన శక్తి చేత, మన బలము చేత మనం జయించలేము. కానీ దేవుడు నీకు ఇచ్చిన అభిషేకము నీలో ఉంటే మనం జయించగలుగుతాం. దాని కొరకు మనం ముందుకు నడుద్దాం. దాని కొరకు మనం భక్తి జీవితాన్ని కొనసాగించుకుందాం. ఈ లోకంలో నీకు ఏది నీ ఎంబడి రాదు. ఈ లోకం నువ్వేం తీసుకొని వెళ్ళలేవు. రేపు యేసయ్య రాకడ చాలా దగ్గర అవుతుంది. ఒకవేళ ప్రకృతి విపత్తులు చూస్తుంటే జరుగుతున్నాయి, ఎండల తీవ్రత పెరిగిపోతున్నాయి, కరువులు ఆయా ప్రాంతాల్లో వస్తున్నాయి. మన దినమందు ఒక ప్రాంతంలో సముద్రం రక్తముగా మారిపోయింది. తర్వాత చీకటి కలగబోతుంది, యుద్ధాలు జరగబోతున్నాయి, రకరకాల విపత్తులు రాబోతున్నాయి. ప్రకృతి సహితము దేవుని రాకడను గురించి భయపడుతుంది. సూర్య చంద్రులు భయపడుతున్నారు, నక్షత్రములు సైతం భయపడుతున్నవి, భూమి వణుకుతుంది, సాతానుడు భయపడుతున్నాడు. వాని కుమారుడు రావడం కొరకు వాడు సంతోషిస్తాడు, కానీ యేసయ్య వస్తున్నాడు, నన్ను బంధిస్తాడు అని వాడు కూడా భయపడుతున్నాడు. కనుకనే వాడు విచ్చలవిడి పాప జీవితం చేయడానికి ప్రజల్ని రేపుతున్నాడు. ప్రజల మీదకి యుద్ధాలు ప్రకటిస్తున్నారు, సంఘాలను, మందిరాలను కూల్చేస్తున్నారు. ఇదంతా దేనికి సాదృశ్యం అంటే మన దేవుని రాకడకు సాదృశ్యమైంది. కనుక ఈ రోజు సంఘాల్లో పిల్లలు లేవాలి, యవనస్తురాలు లేవాలి. దేని కొరకు? ఆత్మాభిషేకం కలిగి వాడిని జయించాలి, ఆ సింహాన్ని జయించాలి, ఎలుగుబంటిని జయించగల అభిషేకం నీకు పొందుకొని నువ్వు నిలబడేటువంటి సామర్థ్యత కలిగి ఉండాలని దేవుడు ఈ రోజు ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాడు. ఇట్టి మాటలు దేవుని కృపలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.